రెడ్డిగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారంపై రాజకీయంగా వేడెక్కింది. కార్పొరేషన్ అధోగతి పాలు చేసిందంటూ వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న వివాదాలపై టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాటు మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ కేటాయించకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత పాలనలో మచిలీపట్నం నగరం అభివృద్ధికి నోచుకోలేదని, నగరాన్ని చీకట్లోకి నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిన్న వైసీపీ నాయకులు వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడటం జరిగింది. గత వైసీపీ పాలనలో దాదాపు కౌన్సిల్ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఏదైతే కౌన్సిల్లో జరుగుతుందిగా మన మున్సిపాలిటీకి ఏదైనా బడ్జెట్ శాంక్షన్ చేయాలంటే కౌన్సిల్లో తీర్మానం చేసుకుని పలానా బడ్జెట్ అని పెట్టుకుంటాం. వైసీపీ నాయకులు కనీసం 2 సంవత్సరాల బడ్జెట్ కూడా పెట్టలేదు. పెట్టపోగా నిన్న వచ్చి మున్సిపాలిటీ ఆటోలకి డీజిల్ కొట్టించలేదు, దానివల్ల బకాయి ఉంది, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎంత బకాయి ఉంది. అసలు కౌన్సిల్లో ఆమోదం చేసుకుని బడ్జెట్ అనేది ఎవరు చేయాలి? మున్సిపాలిటీ కార్పొరేషన్గా గెలిచిన కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమోదం చేసుకుని మున్సిపాలిటీ నుంచి వచ్చే నిధులు ఏదైతే బడ్జెట్లో ఆమోదం చేసుకోవాలి. దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళే అన్నారు 2 సంవత్సరాల నుంచి డబ్బులు బకాయని. 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఎవరు ఆధీనంలో ఉందండి? వైసీపీ ఆధీనంలో ఉందిగా. ఎందుకు బడ్జెట్ పెట్టుకోలేదు? బడ్జెట్ పెట్టకపోగా ఇంకా అధికారుల్ని, ఇది జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా అధికారుల్ని బెదిరిస్తా